వెల్కమ్ టు దృశ్యం న్యూస్. దుబాకలో శ్రీ 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 జగన్మాత పెద్దమ్మ తల్లి మందిర విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం పురస్కరించుకుని ముదిరాజ్ కులస్తులు శ్రీ పెద్దిరాజు శ్రీ పెద్దమ్మ తల్లి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవోపేతంగా నిర్వహించారు. దర్పల్లి మండల పరిధిలోని దుబాక గ్రామంలో 3 రోజులుగా శ్రీ 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 జగన్నాథ పెద్దమ్మ తల్లి మందిర విగ్రహ ప్రతిష్టాపన పురస్కరించుకుని పెద్దమ్మ తల్లి ఆలయ సన్నిధిలో వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య యజ్ఞం హోమం జరుపుకొని శుక్రవారం నాడు పెద్దమ్మ తల్లి ఆలయానికి ముదిరాజ్ కులస్తులు బోనాలు ఎత్తుకొని పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నారు. వేద పండితులచే పెద్దరాజు పెద్దమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరుపుకున్నారు. కళ్యాణ మహోత్సవానికి చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు తరలివచ్చారు. 3 రోజులుగా గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. గ్రామ ప్రజలు పెద్దమ్మ తల్లిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. 3 రోజులుగా పెద్దమ్మ తల్లి ఆలయంలో వేడుకలు జరగగా ఊరంతా పండగ వాతావరణం నెలకొంది. ఈ వేడుకల్లో మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్ ప్రతినిధి, దర్పల్లి మండలం. దుబాక గ్రామంలో గతంలో ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి మందిరాన్ని పునః స్థాపించి అమ్మవారి విగ్రహాన్ని కూడా పునః ప్రతిష్ఠించుకున్న ముదిరాజ్ సంఘ సభ్యులకు, అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ, అదేవిధంగా మీరు చేస్తున్న ఈ పండుగలో పాల్పంచుకోవడానికి వచ్చిన దుబాకకు సంబంధించి మరి ఇతర చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాల సోదరులు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సుదీనం ఇది. ఇంత గొప్ప మందిరం గతం చాలా చిన్నగా ఉండే, నేను చూస్తుంటాను. ఇక్కడ ఎప్పుడన్నా వచ్చినప్పుడు గ్రామానికి మేమంతా ఇక్కడనే గ్యాదర్ అయ్యి లోపలికి వెళ్ళేది. చిన్నగా ఉండే అటువంటి మందిరాన్ని పెద్దగా చేసుకుంటాం. కన్స్ట్రక్షన్ మేము ఇంకా మా సంఘ సభ్యులంతా కూడా మేము కూడా కాంట్రిబ్యూట్ చేసుకుంటాం, పెద్ద కట్టుకుంటాం అని అంటే, గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మన బాజిరెడ్డి గోవర్ధన్ గారు కూడా 30 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి ప్రొసీడింగ్ కూడా ఇచ్చిండ్రు. కానీ అన్నలో 30 లక్షల్లో మాకు సరిపోదు, మాకు చాలా పెద్ద కట్టుకునేది ఉందని చెప్పి ఆ ప్రొసీడింగ్ కాదని మీరే సొంతంగా ఇంటింటికి 20-30 వేల రూపాయలు, కుటుంబానికి 20-30 వేల రూపాయలు జమ చేసి ఇష్టం ఉన్న వాళ్ళు ఇష్టం ఉన్న దాంట్లో 20,000 నుంచి స్టార్ట్ చేసి నడిపిస్తే శక్తి అమ్మవారు. మరి అటువంటి త్రిమూర్తులు నడిపిస్తుంది, ముల్లోకాల నడిపిస్తుంది. రేపు మనం కూడా ఏంటంటే ఒకటే మీకు ఈ వేదిక సాక్షి చెప్పదలుచుకున్నా, మనకు చాలా ఇస్తుంది ప్రకృతి, చాలా ఇస్తున్నాను. రకరకాల చెట్లు ఇస్తుంది మనకు. స్థాయికి తగ్గట్టు మనకు కొంతమంది భూమిని ఇస్తుంది, భూమి లేని వాళ్ళకు పని ఇచ్చేటట్టు కూడా మనకు అమ్మవారు కరుణిస్తున్నది. మరి అట్లనే ఒక్కొక్క నాయకుడు ఇటువంటి ఇప్పుడు ఇక్కడ టెంపుల్ చైర్మన్ కానీ కమిటీ వాళ్ళు కానీ చాలా కష్టపడి పనిచేస్తున్నారు. సమాజ శ్రేయస్సు కోసం మీ కష్టాలు తెచ్చుకొని మీకు ఏదన్నా ఇబ్బందులు ఉంటే మేము ఉన్నామని చెప్పి ముందుకు వస్తున్నారు. అటువంటిది ఒక్కొక్క స్టెప్పులో ఒక్కొక్క వ్యక్తి కానీ, ఒక శక్తి కానీ, ఒక సొసైటీ కానీ మీకు అందరూ కూడా సహాయపడతా ఉంది. కాబట్టి ఒక్క క్షణం గుడికి వచ్చినప్పుడు మనకి ఏం కావాలని కోరుకునే ముందు మన శ్రేయస్సు కోసం కష్టపడుతున్న వ్యక్తులందరూ కూడా బాగుండాలని చెప్పి మీరు అనుకుంటే, మీకు ఇప్పుడు 10 రూపాయలు వస్తే రేపు 1,00,000 రూపాయలు వస్తాయి. అంటే మన గ్రాటిట్యూడ్, మన కృతజ్ఞత అనేది చాలా ముఖ్యము. మన తల్లిదండ్రులు జన్మనిచ్చారు మనం, అటువంటి తల్లిదండ్రుల పట్ల మనం కృతజ్ఞతతో ఉండాలి. మన గురువులు ఉన్నారు,